ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము, నీ విశ్వాసమును పరీక్షించే దేవుడు. లేఖన భాగము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు. స్నేహితులారా, పరీక్షలు అనగానే మనకి స్కూలో లేదో కాలేజో గుర్తొస్తూ ఉంటుంది కదా. స్కూలు కాలేజీలో చదువుతున్నప్పుడు మనం పరీక్షలు రాసేటప్పుడు చాలా భయపడుతూ ఉండేవాళ్ళం కదా. అయితే సర్వము ఎరిగిన దేవుడు మనం ఎలాంటి వారమో తెలుసుకోవడానికి పరీక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ యోబు యొక్క సామర్థ్యం ఏమిటో దేవునికి తెలియకనే పరీక్ష పెట్టాడా చెప్పండి. యోబుకి పరీక్ష పెట్టడం ద్వారా ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనుషులందరూ గుర్తించేలాగా చేశాడు దేవుడు. అంతేకాక యోబు యొక్క విశ్వాసం కూడా రెట్టింపైందండి. తనకు ఒక్కడే ఉన్న తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని అడగటం ద్వారా దేవుడు అబ్రహాముని పరీక్షించాడు. పరీక్షించబడటం ద్వారానే కదా అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఒకవేళ మనము గొప్ప విశ్వాసులం, భక్తిపరులం, దేవుణ్ణి విపరీతంగా ప్రేమిస్తున్నామని మనకి ఎంతో గొప్ప నమ్మకం ఉండొచ్చు. అయితే మనం పరీక్షింపబడే వరకు మన నమ్మకానికి, విశ్వాసానికి విలువ లేనే లేదండి. పరీక్షించబడటం ద్వారానే కదండి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో తెలుస్తుంది. చెప్పండి. అరణ్య ప్రయాణంలో ఇజ్రాయేలులను దేవుడు ఎన్నోసార్లు పరీక్షించినట్లు మనము చూడగలం. దేవుణ్ణి ప్రేమించే వారికి వచ్చే కష్టాలు, బాధలు, ఉపద్రవాలు అవి ఏవైనప్పటికీ కూడా వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే వస్తాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. దేవునికి స్తోత్రం. అలాగే కీర్తనలో 139:23లో కూడా, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము అని పరీక్షింపబడటానికి దావీదు తనను తాను సిద్ధపరచుకున్నాడు. స్నేహితులారా, మనం పరీక్షింపబడి అందులో మనము గెలవగలిగితేనే మనకి పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది. అందుకే మనం పరీక్షింపబడాలని కోరుకోవాలి. నీవు దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు నీకు పెట్టబోయే ప్రతి విశ్వాసపు పరీక్షకు ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉండు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ లోకంలో మేము జీవించినంతకాలం కూడా యేసయ్యా నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని నీ ద్వారా మేము పొందే పరీక్షలు ఎదుర్కోవడానికి శక్తిని, సామర్థ్యాన్ని, విశ్వాసాన్ని మాకు, మా కుటుంబానికి దృఢంగా దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.